మోడీ విధి విధానాలు వైరస్ కంటే ప్రమాదం. మోడీ ప్రభుత్వ విధానాలు ఒమిక్రాన్ వైరస్ కంటే ప్రమాదకరమైనవని సిఐటియు ఈఎస్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ప్రశాంత్ నంది చౌదరి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకం నిరసిస్తూ పాతగాజువాకలో బహిరంగ సభ నిర్వహించారు. సిఐటియు గాజువాక సభ్యులు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చౌదరి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వ్యవస్థ మందగిస్తే ప్రభుత్వం అన్న విషయం మోడీ గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహరావు, మల్కాపురం శాఖ నాయకులు జగ్గు నాయుడు మరియు వివిధ సంస్థల సిఐటియు నాయకులు పాల్గొన్నారు. టుడే ఇస్ 326th day of relay hunger strike which is going in Visakhapatnam steel plant as well as in Visakha city also. So all the public sector including BSNL, Air India, ONGC, Port and Dock, all the leaders are here to show our solidarity in order to support the Vizag steel plant workers, the plan of the government not to privatize. So that we have decided to go for a 2 days nationwide strike on February 23 and 24 during the budget session of the parliament, because we hope during the budget session the government may announce once again so many privatization plan. The public sector is the backbone of the country. దేశవ్యాప్తంగా 2 రోజులు ఫిబ్రవరి 23, 24 సమ్మె యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం సేవ్ ది నేషన్, సేవ్ ది పీపుల్. మోడీ ప్రభుత్వం దేశం యొక్క సంపద అన్ని రంగాల్లోనూ కూడా కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జరిగినటువంటి అభివృద్ధి, దానికి ఉన్నటువంటి సంపద అంతా గనులు, అలాగే భారీ పరిశ్రమలు, భూములు, వీటన్నిటిని కూడా కారు చౌకగా కార్పొరేట్ వాళ్ళకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అది నిరంతరం ప్రవహిస్తుంది. ఉదాహరణకు విశాఖపట్నం పోర్ట్లో ముందు ఇప్పటికి 6 బెర్తలు ఇచ్చారు. ఈ ఎన్ఎంపీ ద్వారా మరో అభివృద్ధి ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన. గడికోట శ్రీకాంత్ రెడ్డి. అభివృద్ధి ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురి కేంద్ర మంత్రులతో చర్చించారు. అయితే వాస్తవాలకు దూరంగా పరిపాలన సాగించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వాస్తవాలు చెబుతుంటే సహించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. న్యాయస్థానం దేవస్థానం 100 కోట్ల చందాలు ఏంటండి? మాట్లాడితే త్యాగదనులు. ఏ రైతైనా కూడా, అక్కడ అమరావతి రైతు కానీ, శ్రీశైలం దగ్గర మునిగిపోయిన రైతు, ఎవరైనా రైతే ఉన్న రైతును గౌరవించాలి. మరి రోడ్ల కోసమని, ప్రాజెక్టుల కోసం అని చెప్పి, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వాళ్ళ రైతులు కారా? వాళ్ళ త్యాగదనులు కారా? కేవలం ఇక్కడికి సంబంధించినటువంటి మీ వ్యక్తులు, మీ బినామీలు మాత్రమే రైతుల. ఒక పాదయాత్రలో 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందండి? చందాల రూపంలో. ఎక్కడెక్కడి నుంచి వచ్చి 10 కోట్లు, 20 కోట్ల రూపాయలు కార్పొరేట్ పాలిటిక్స్ చేసి దాన్ని తప్పు చేస్తున్నామని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేసేటువంటి విధానానికి పోతున్నారు. అది ఒక పాడైపోయినటువంటి వెంచర్ అనుకున్నాడేమో ముందే. మీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు, ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ బోర్డుల దగ్గరనే ఆయన బండిపై మ్యాన్ హ్యాండిల్ చేశారు. కేసీఆర్ తీరుపై సిగ్గుపడుతున్నాం జేపీ నడ్డా. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుబ్బాక, హుజారాబాద్ ఓటమితో కేసీఆర్ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చారని జేపీ నడ్డా అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. अर्पित की और उनसे हमने शक्ति भी ली और प्रार्थना भी की, लेकिन ये सारे प्रोसेस में कोरोना को किस तरीके से उपयोग करने का प्रयास किया, यह यहां पर भली भांति दिखता है।
और मैं वहां जनसभा कर सकता था, लेकिन मैंने प्रोटोकॉल्स को फॉलो करते हुए और मैंने सोचा कि आपके माध्यम से, मीडिया के माध्यम से मैं अपनी बात को कहूंगा, और इसलिए आपको on a very short notice I requested all of you to join me for the media briefing and you all have come. I must thank all of you. जहां तक तेलंगाना का सवाल है, केसीआर के नेतृत्व में चलने वाली सरकार गैर प्रजातांत्रिक तरीके से सरकार चल रही है. It is the most undemocratic government which is functioning. టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నలు. సినిమా టికెట్ల అంశంపై దర్శకుడు ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాడు. అవేంటంటే, ఒక ఉత్పత్తిదారునికి వినియోగదారునికి మధ్య ఉన్న ప్రైవేటు లావాదేవీల్లో ప్రభుత్వానికి ఏం సంబంధం? ఒక వస్తువు ఉత్పత్తికి అయిన ఖర్చును పట్టించుకోకుండా రేటును ఎలా నిర్ణయిస్తారు? సినిమా నిత్యావసరం అని భావించినప్పుడు సబ్సిడీ ఇవ్వచ్చు కదా? సినిమాలన్నీ ప్రభుత్వమే కొనుక్కొని వాటిని తక్కువ ధరకు ప్రజలకు ప్రభుత్వమే చూపించొచ్చు కదా అని ప్రశ్నించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో విశాఖ ప్రథమ స్థానంలో నిలవాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో విశాఖ మహానగరం ప్రథమ స్థానంలో నిలవాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా అన్నారు. మంగళవారం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022పై వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ కార్యకర్తలతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో ఉన్న 5 మంది 10 మంది 12 మంది శానిటేషన్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు అట్లా ఇవ్వాలి. బాబు ఇది చేస్తున్నది నాట్ ఓన్లీ ఏదో చెప్తున్నారనో లేదా శాలరీ వస్తుందని కాకుండా నీ కోసం, నీ నగరాన్ని, నీ గ్రామాన్ని, మీ వారిని, మీ కాలనీ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి. సర్వేక్షణ మన నగరాన్ని కంపల్సరీగా మెరుగైన ర్యాంక్ తీసుకురావడానికి ఈసారి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎస్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అందరికీ ఉంటుంది. స్కూల్ పెట్టి టీచర్ ఉంటారు, ఆఫీస్లో వస్తే స్టాఫ్ ఉంటుందా? ఉండదు. మన సొసైటీలో కూడా అంతే, మన సిస్టంలో కూడా అంతే. మన ఇక్కడ స్టాఫ్ కలిసి ఉండదు, మన వెహికల్స్ కలిసి ఉండదు, మన టైం కలిసి ఉండదు, మన ఇక్కడ మానిటరింగ్ ల్యాకింగ్ ఉండొచ్చు. బట్ డిస్పైట్ ఆల్ ద లిమిటేషన్స్ స్టిల్ వీ హ్యావ్ ఎబిలిటీ టు పర్ఫార్మ్. ప్రతి అంశం దయచేసి నేను డైరీ కూడా దయచేసి రాసుకోండి, ప్లీజ్ గో త్రూ. ఆల్సో దయచేసి తక్కువ మార్క్స్ వచ్చాయి, అది కూడా చెప్పాలన్నమాట. నేను వచ్చిన వెంటనే నగరంలో ఫస్ట్ చూసింది ఏంటి తెలుసా? విజయనగరం సేవని కానీ ఎక్కడ పడినా మీడియాలో కూడా చెప్పబడతా ఉంది. రోజు చేస్తున్నారు కానీ మీడియాని చూడట్లేదు. అంటే రోజు రఘునాథ్ అనమాట. సో ఏదో చేసినట్టు చేయడం కాకుండా రఘునాథ్ చేయడం కాకుండా సో వీ షుడ్ ఇట్ ఫోకస్ చెప్పాలి. ఓకే, ఆ ఎఫర్ట్ కోసం సో దీని మోటివేషన్, ఆ మోటివేషన్ హ్యాస్ టు స్టార్ట్ ప్లీజ్ ఫ్రమ్ నౌ. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంచి స్పందన. విశాఖ మహానగరంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల వారికి చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ సిబ్బంది తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం పలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉత్సవంగా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నట్లు తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆమె చేసిన సేవలు మరవలేము. మల్లువలస జగదీశ్వరరావు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సభలో మధురవాడ పౌర సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లువలస జగదీశ్వరరావు అభినవ సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మిని, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డాక్టర్ పివి సుధాకర్ ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, సంస్థ కార్యదర్శి ఎస్ బాబురావు సమక్షంలో సన్మానిస్తూ ఆమె సేవలను జగదీశ్వరరావు కొనియాడారు. కుల వ్యవస్థలను అభివృద్ధి పరిచే దిశలో ఎంతో కృషి చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. అంతేకాకుండా మహిళల కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన భార్య అయిన సావిత్రిబాయి పూలే ఎన్నో హక్కులు, మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వాళ్ళు. అంతేకాకుండా మహిళలు చదువుకుంటే ఈ సమాజం, ఈ రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని నమ్మిన వ్యక్తులు. జ్యోతిరావు గారు పూలే వాళ్ళ భార్యని స్కూల్కి పంపించి మహిళలందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి. మొట్టమొదటి ఉపాధ్యాయునిగా
సావిత్రిబాయి పూలే మన దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అవడం. స్త్రీ విద్యను ప్రారంభించిన సావిత్రిబాయి పూలే ఎప్పుడైనా సరే ఆత్మ ఎంతో శాంతిస్తుంది. ఈ రోజు అంతమంది స్త్రీలు చదువుకుంటున్నారు. దానికి ప్రధానంగా ఒకటి చెప్పాలి, మన ఆంధ్రప్రదేశ్ కళాశాలలో 165 మంది పిల్లలు ఆడుతున్నారు, 35 మంది మాట్లాడారు. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ రోజు వేసిన పునాది, ఆ రోజు వేసిన విత్తనం ఈరోజు ఎంత మహావృక్షమైందని తెలుసుకుంది. 27, 41, 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని షిప్పింగ్ హార్బర్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు మత్స్యకారులు కలిసి వారి సమస్యలను వివరించారు. ముఖ్యంగా హార్బర్లో చేపల దొంగతనాలు జరుగుతున్నందున పోలీస్ కమిషనర్తో మాట్లాడి సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కొన్ని సమస్యలు పరిష్కారము కోసమని చెప్పి పరుగులు తీసే అలాంటివన్నీ కూడా. ఎగ్జాంపుల్ ఏమో మాకు కేజీహెచ్లో హెడ్ ఇంజరీ పేషెంటు, ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీ లేదు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, 2 రోజులు 3 రోజులు తిరిగి వచ్చేస్తారని చెప్తాను. కానీ పేషెంటు ఆల్ ఆఫ్ సడన్ బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి అని కేజీ డాక్టర్స్ చెప్పడము. తర్వాత ఏమో మా దగ్గర బెడ్లు ఖాళీ లేవు, మీరేమో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోవడం చాలా అస్యాస్పదంగా ఉంది. నాకు అర్థం కావట్లేదు. కేజీహెచ్ ఎక్కడికి వెళ్తా ఉంది నాకు అర్థం కావట్లేదు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఇప్పుడు అదే మాట్లాడతాను నేను. కలెక్టర్ కూడా ఇది కంప్లైంట్ తీసుకెళ్తాను. డిఆర్సీ మీటింగ్లో కూడా ఇవన్నీ కూడా నేను చర్చిస్తాను. నేను న్యూరో సర్జన్స్, ది బెస్ట్ న్యూరో సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ఎవరు ఉన్నారంటే మన కేజీహెచ్లో ఉన్నారు. డాక్టర్ సత్యవర ప్రసాద్, టీమ్ మెంబర్స్ అందరూ కూడా. బెడ్స్ ఖాళీ లేవని చెప్పేసి పేషెంట్ని పంపించేస్తే భయాందోళనేమో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేసి లక్షల కొద్ది డబ్బులు పోసి వాళ్ళు ఇప్పుడేమో చాలా క్రిటికల్గా ఉన్నారని చెప్పి అంటే బతికితే ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాం, బతకలేని కేసెస్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సుఖం లేని దాంట్లోని కేజీ వచ్చి ఇలాంటి పని చేయడం మంచిది కాదు. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. మాట్లాడాను, ఆరోగ్యశ్రీ డాక్టర్స్ కూడా మాట్లాడాను, ఇప్పుడు సీఎం ఫేసీతో కూడా మాట్లాడతాను. ఏమాత్రం ఇతనికి జరిగిన ఆపరేషన్లో ఆ కాంపిటెంట్ ఆరోగ్యశ్రీలో అట్రాక్ట్ అవ్వకపోతే తప్పకుండా ప్రతి రూపాయి కూడా. పెంటకోట జ్యోతి శ్రీనివాస్కు అభినందనలు. కసింకోట మండలం ఎండిఓ ఆఫీసులో మండల ప్రజా పరిషత్ 2వ ఉపాధ్యక్షుడు ఎన్నిక సోమవారం జరిగింది. ఈ ఎన్నికల్లో 2వ ఉపాధ్యక్షుడిగా పెంటకోట జ్యోతి శ్రీనివాస్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యులు గుడివార అమర్నాథ్ 2వ వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్ను అభినందించారు. అనంతరం వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్ అమర్నాథ్ను పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, కసింకోట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి మల్లి బుల్లిబాబు, అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు, కసింకోట మండల ప్రజా పరిషత్ వైస్ అధ్యక్షురాలు నమ్మి మీనా, మలసాల కిషోర్, ఎంపీడీఓ హరిప్రసాద్, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.